బాపట్ల జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద తగ్గడంతో లంక గ్రామాలకు అధికారులు చేరుకుంటున్నారు. వరద తగ్గుముఖం పడుతుండటంతో రోడ్లు బయటపడుతున్నాయి. వరద ప్రవాహంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. అయితే 3 రోజుల నుంచి వరద నీటితో ఇళ్లలోనే లంక గ్రామాల ప్రజలు ఉన్నారు. వరద తగ్గడంతో ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. కాలి నడకన లంక గ్రామాలకు వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు సిబ్బంది. మొత్తానికి ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే రోడ్లు బయటపడుతున్నాయి. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. లంక గ్రామాలకు అధికారులు కూడా చేరుకుంటున్నారు, మరమ్మతులు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు. విజయ్ చంద్రిక, ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వచ్చే వరద తగ్గుముఖం పట్టడంతో బాపట్ల జిల్లాలోని వేంబూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలో ఉన్న లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా వరద నీటిలోనే కాలం గడిపిన లంక గ్రామాల ప్రజలు తమ గ్రామాల నుంచి నీరు బయటికి పోతుంటూ కూడా గ్రామాల్లో ఇళ్లలో నుంచి ఇప్పటికే బయటికి వస్తున్నారు. గత 3 రోజుల నుంచి తమ గ్రామాలన్నీ జలమయం కావడంతో కేవలం ఇళ్లపై డాబాలపైనే జీవించిన వారు ఇప్పుడు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి వీధుల్లోకి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొల్లూరు లాక్కుల నుంచి ఆవులూరుపాలెం వెళ్లే లంక గ్రామాలకు 2 గ్రామాలకు రోడ్డు బయటపడింది. ఆ రోడ్డు బయటపడి మొత్తం కూడా నీళ్ళకి కొట్టుకొని పోయిన పరిస్థితి, వాహనాలు రాలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నడిచి వెళ్లే అవకాశం ఉండటంతో కూడా ప్రస్తుతం అధికారులు ఆగమేఘాల మీద ఆ రోడ్డు గొంతులు పూడ్చి చదును చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముందు తొలుత కాలినడకనైనా నడవటానికి ఆవులూరుపాలెం లంక గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేయడానికైనా అవకాశం ఉండే విధంగా కూడా ప్రొక్లేన్లతో ఆ రోడ్లను చదును చేసే పనులు అయితే ప్రారంభించారు. ఇప్పటికే 2 లంక గ్రామాలకు రోడ్డు బయటపడిన నేపథ్యంలో ఇంకో కొంత ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద తగ్గితే కనుక కొల్లూరు వద్ద ఉన్న అరవింద వారధి వద్ద నక్కపాయకు గండి పడింది. ఆ గండి వరద తగ్గాలంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి పూర్తిగా వరద తగ్గితే గానీ అరవింద వారధి నుంచి మిగిలిన లంక గ్రామాలకు దిగువనున్న 9 లంక గ్రామాలకు వెళ్లే దారి అయితే బయటపడుతుంది. మరి ప్రకాశం బ్యారేజీ వరద ఈ రోజు సాయంత్రానికి ఇంకా తగ్గే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి గానీ రేపు ఉదయానికి గానీ మిగిలిన 9 లంక గ్రామాలు కొల్లూరు మండలంలోని మిగిలిన 9 లంక గ్రామాలు కూడా రోడ్డు మార్గం బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం బయటపడిన లంక గ్రామాలకు అధికారులు అక్కడున్న ఎమ్మెల్యే నక్కానందబాబు నేరుగా లంక గ్రామాల్లోకి వెళ్లి అక్కడ ఉన్న ప్రజలు 2 రోజులు ఎలా ఉన్నారో వాళ్ళ బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రోడ్డు ఇంకా జలమయంలో ఉన్న లంక గ్రామాలకు పడవల ద్వారానే ఇంకా ఆహారం గాని మంచినీళ్లు మెడిసిన్స్ పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే కొల్లూరు మండలం లంక గ్రామాల్లో నెలకొని ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ సాంబశివరావు.